వినబడుతుందా? వినబడుతుందా? ఓకే, హాయ్, నా పేరు సుష్మా. ఐ గో బై ది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద కామిక్ స్ట్రిప్ క్రియేటర్. అందరు ఫాలో కొట్టేయండి ఫస్ట్, మళ్ళీ తర్వాత మర్చిపోతారు. సో ఇక్కడ ఎవరైతే ముందర నా స్టాండప్ షో చూసారో ఒక ఓ వేసుకోండి. బాగానే ఉంది ఫాలోయింగ్. ఇంకా ఇద్దరు వైరల్ స్టార్స్ ఉన్నారు కదా ఇక్కడ, ఆదిత్య ఇంకా ఆర్జే నాని. నన్ను ఎవరు ఫాలో చేయట్లేదేమో అనుకుంటున్నాను. అంతేనా? ఆల్ ఓకే. ఓకే, నేను ఒక టెక్నికల్ రైటర్ ఐటీ ఇండస్ట్రీలో. బట్ నేను ఈ ప్రోడక్ట్కి యూజర్ మాన్యువల్ రాయలేకపోతున్నాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మాట్లాడేది మా అమ్మాయి గురించి, 4 ఏళ్ళ పాప గురించి. దట్స్ ద ప్రోడక్ట్. ఇంత ఆబ్జెక్టిఫై చేస్తుంది అసలు, తనకి ఇంకా అర్థం కాదు కదా. సో తను కూడా నవ్వేసుకుంటుంది. సో మా అమ్మాయి కోవిడ్ జస్ట్ ముందర పుట్టింది, కోవిడ్లో పెరిగింది. కోవిడ్లో అయితే పిల్లలు పుట్టారు లేకపోతే పెరిగారు. వీళ్ళందరికీ లాక్డౌన్ ఓపెన్ అయిపోయాక చాలా సోషల్ యాంగ్జైటీ ఉంది పిల్లలకి. వాళ్ళకి అసలు జనాలు మాస్క్ లేకుండా అస్సలు నచ్చరు. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫస్ట్ లవ్స్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ శానిటైజర్ ఉందా, ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ శానిటైజేషన్స్లో, హ్యాండ్ వాష్ ఉందా, ఫస్ట్ ఎప్పుడు అదే కావాలి వాళ్ళకి. అండ్ మా అమ్మాయి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఏదో నాకు 3-4 hours ఆరాం దొరుకుతుంది. నేను పైగా వర్క్ ఫ్రమ్ హోమ్, అది ఇంకో ఎపిసోడ్ వేసుకోవచ్చు మనం. మేడం చెప్పినప్పుడు, శ్వేత మేడం చెప్పినప్పుడు చాలా కష్టం అనమాట. సో మా అమ్మాయి పుట్టినప్పుడు మాకు పెద్దగా ఈ రైమ్స్ అవన్నీ, మన టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ అవన్నీ ఇన్వాలిడ్ కదా, సిలబస్ చేంజ్ అయిపోయింది. పైగా నేనేమో మిలీనియల్ పేరెంట్. అంత కష్టం ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఏది లేదనమాట. ఎందుకు మనం మన పేరెంట్స్కి ఎదురు చెప్పలేము, వాళ్ళు ఒకలాగా పెంచమంటారు. ఇంకా మనకి దారిలో పోయే వాళ్ళు కూడా అందరు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు, ఇలా పెంచాలి, అది పెట్టాలి, ఇది చేయాలి అనుకుంటూ. ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. పైగా ఇంకొక టర్మ్ వచ్చి మా అందరి జీవితాలు సంకనాకపోయింది, జెంటిల్ పేరెంటింగ్. పిల్లల్ని ఆరవకూడదు, తిట్టకూడదు. నేను చిన్నప్పుడు మా మమ్మీ ఇలా నన్ను చూస్తే కంటి చూపుతో చంపేసేది. మా డాడీ ఏయ్ అదిగో, మా మమ్మీ ఏయ్ అనండి అంతే, నేను గప్చుప్. ఇప్పుడు నేను మా అమ్మాయిని ఏ అని అన్నాను అనుకో, అది డబుల్ రేంజ్లో స్పీడ్లో నన్ను ఏ అని అంటుంది. ఎస్ మమ్మీ, యూ కెన్ నౌ ప్లీజ్. ఓకే, సో జెంటిల్ పేరెంటింగ్ ఇస్ ఫర్ జెంటిల్ కిడ్స్, రైట్? అండ్ రైమ్స్ కొత్త పాడాలి. ఏం పాడాలి? ఇప్పుడు కొత్త రైమ్స్ అన్నీ భలే ఉంటాయి. The wheels on the bus go round and round, round and round, round and round. ఇంకో పాట ఉంటుంది, బటర్ఫ్లై ఇప్పుడు వచ్చేసిందిలే. ఇంకో పాట ఉంటుంది, నేను ఆ పాట పాడాల్సిందే. బేబీ షార్క్. ఎంతమందికి ఆ పాట తెలుసు? ఓ వేసుకోండి. ఒక 10,000 వర్జన్స్ ఉన్నాయి తెలుసా బేబీ షార్క్. వీళ్ళందరూ ఆ షార్క్స్ని చూసి ఎంత డొసైల్ క్రీచర్స్ అని అనుకుంటారు. అసలు రియాలిటీలో అవి ఎంత వైలెంట్ క్రీచర్స్ అని వాళ్ళకి అస్సలు తెలియదు ఆ షార్క్స్. వీళ్ళందరూ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, ఏదో బాగానే ఉంది. స్కూల్కి వెళ్ళే ముందర మనం కేవైసీ కంప్లీట్ చేయాలి. ఎప్పుడు కంప్లీట్ చేసినా అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది ఆ కేవైసీ. అదో పెద్ద విషియస్ సర్కిల్ అన్నమాట. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ కాదు, నో యువర్ చైల్డ్. యూ హ్యావ్ టు నో యువర్ చైల్డ్. వాళ్ళు ఇంట్లో ఒకలాగుంటారు, బయట ఒకలాగుంటారు, పార్టీలో ఒకలాగుంటారు. పార్టీ అంటే బర్త్డే పార్టీలో ఒకలాగుంటారు, ఫ్రెండ్స్తో ఒకలాగుంటారు. మనం బయటకు తీసుకెళ్లే ఫంక్షన్స్లో ఒకలాగుంటారు, ఓపెన్ మైక్స్లో ఒకలాగుంటారు. మా అమ్మాయి ఓపెన్ మైక్స్లో చాలా కామ్గా ఉంటుంది. అమ్మ మీ అమ్మాయి ఎంత ముచ్చటగా కామ్గా ఉంది, మీరేంటి అమ్మాయి మీద అంత జోకులు వేస్తున్నారు, ఇంటికి రా చూపిస్తా, హారర్ స్టోరీ అక్కడ. ఇంకా వీళ్ళందరూ ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు. మా అమ్మాయి పేరుకి 4 ఏళ్ళు కానీ టీనేజర్ అనమాట. అసలు ఇప్పి చూపితే అది మొత్తం 14-year-old టీనేజర్. అన్నిటికీ ఆన్సర్స్ రెడీ ఉంటాయి తనకి. తిన్న ఒక 4 ఫ్రెండ్స్లు కలిపి ఒక బర్త్డే పార్టీకి వెళ్తారు. మళ్ళీ అన్నిటికీ నేను తోడుగా వెళ్ళాను, నాకు వేరే ఆప్షన్ లేదు లైఫ్లో. బర్త్డే పార్టీలో ఒక డీజే ఉంటుంది, ఎలెక్సా డీజే, మన ఎలెక్సా అక్క. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట చెప్తారు. అస్సలు వాళ్ళకి ఎక్కడ ఆత్రం ఆగదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట చెప్తారు, ఆ ఎలెక్సా చేతులు ఎత్తేస్తారు. ఐ డోంట్ నో వాట్ యు సేయింగ్, ఐ కుడెంట్ రిపీట్, ఏదో చెప్తుంది. మన కాలంలో ఎంత బాగుండేది, టేప్ రికార్డర్ ఉండేది, క్యాసెట్ పెట్టుకునే వాళ్ళం. ఫస్ట్ పార్ట్ కావాలంటే వెంటనే స్టార్ట్ అయ్యేది, 4th పార్ట్ కావాలంటే వెయిట్ చేయాలి మనం, రివైండ్ ఫార్వర్డ్లోనే ఉండేవాళ్ళు. అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంతమంది బింజ్ వాచ్ చేస్తారు ఓటీటీలో షోస్?
ఓ వేసుకోండి. ఇంత లగ్జరీ అసలు. పోనీ ఎంతమంది ఒకటే మూవీ 3 hours ఉంటే 3 hours అదే టైంలో చూసేస్తారు? అది కూడా చాలా లగ్జరీ నన్ను అడిగితే, చాలా లగ్జరీ అదైతే. సో మేమేంటంటే మేము ఒక సినిమా చూడాలంటే ఒక ఎజెండా వేసుకోవాలి. పాపని 2 hours ముందర పడుకోబెట్టించి నెట్ఫ్లిక్స్లో మాకు టీవీ టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు. ఈ సినిమా నేను మా ఆయనతో కలిపి చూసానంటే అది ఇంకొక 6 days గ్యారంటీ. 3 hours మూవీ నేను ఒక 2-3 daysలో కంప్లీట్ చేయొచ్చు అని నేను అనుకుంటా. ఆయనతో పాటు కూర్చొని చూసానంటే ఇంకో 6-7 days. ఎందుకంటే మనం వేరే వాళ్ళతో కూర్చొని చూసినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పాజ్ చేయాలి. ఏదో సీన్ మిస్ అయిపోయింది, మళ్ళీ రివైండ్ ఫార్వర్డ్లోనే. మొన్నే ప్రేమలు చూసాం ఇద్దరం కలిపి. అది 6 days ఎప్పుడు చూడకూడదు, మూవీ అసలు మజా రాదు, ఒకటే స్ట్రెచ్లో చూడాలి. నేను చూస్తున్నా, వీళ్ళేంటి హైదరాబాద్ వచ్చేసారా, కేరళలో కూడా ఉండాలి, ఓ విలేజ్ సీన్ అయిపోయిందా, నాకేంటిది అని అనుకుంటా నేనైతే. ఇది కాకుండా మా అమ్మాయికి మేము 3 languages నేర్పించాం అనమాట, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. వెంటనే మా తప్పు మేము తెలుసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఒక లాంగ్వేజ్ ఉండదు మాకు మాట్లాడుకోవడానికి, కోడ్ లాంగ్వేజ్ డిస్కస్ చేయడానికి. పైగా మా ఆయనేమో అసలు ఒక వెర్రి పువ్వు ఎక్స్ప్రెషన్ పెడతానమాట. తిని అడుగుతుంది, డూ వీ హ్యావ్ ఐస్ క్రీమ్ ఎట్ హోమ్? ఉన్నా కూడా లేదని చెప్పాలి, అదో పెద్ద వైట్ లై. ఫస్ట్ రూల్ ఆఫ్ పేరెంటింగ్, నో హౌ టు లై. వైట్ లైజ్, అన్నీ వైట్ లైజే, లేదని చెప్పాలి. సో మేము వెనకాల నుంచి హింట్ ఇస్తూ ఉంటాం అనమాట. SAYNO విచ్ మీన్స్ సే నో. ఇలానే ఉంటుంది ఎక్స్ప్రెషన్. ఏమైంది భయ్యా, ఏంటా ఎక్స్ప్రెషన్? మళ్ళీ పైగా నువ్వు ఆఫీస్లో మేనేజర్, అక్కడ అసలు వాళ్ళు చెప్పేది అర్థమవుతుందా? ఏం చెప్పావు? వీ హ్యావ్ నో. వెనీలా ఉంది, నీకు ఎలాగో వెనీలా నచ్చదు కదా, మళ్ళీ ఇంతే ఎక్స్ప్రెషన్. CHOCOLATE నో, మళ్ళీ అంతే ఎక్స్ప్రెషన్. కాబట్టి నేను మా ఆయన్ని ఇవాళ తాలేదు ఇలాంటి షోస్కి, నవ్వరు కాబట్టి. సో దాట్స్ మై టైమ్. థ్యాంక్ యూ.